అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ 83 విందాం. బహిరంగ సభలో యువరాజులిద్దరికీ పోటీలు నిర్వహించారు. మొదటి పరీక్షగా ఇద్దరికీ దున్నలతో ఏనుగులతో బలపరీక్షలు నిర్వహించి తదుపరి కత్తి పోటీలు, కుస్తీలు, బాణాలు దుయ్యడం లాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలా పోటీలు అయ్యేటప్పటికీ ఒక 13 రోజులు గడిచిపోయింది. వారికి నిర్వహించిన పోటీల్లో ఇద్దరూ కూడా ఒక్కొక్క దానిలో ఒకరు ఎక్కువగా ఒకరు తక్కువగా నిలుస్తూ ఇద్దరూ సమానంగా ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. దానితో మంత్రివర్గం ఇంకా ఏ పోటీలు నిర్వహించాలని ఆలోచిస్తుండగా ఐరేంద్రీదేవి ఇద్దరూ తమ బలాబలాలతో సమానంగా ఉన్నారు, కావున తదుపరి వారిరువురికి బుద్ధి పరీక్ష నిర్వహించండి. ఎందుకంటే ఒక రాజుకు 1000 ఏనుగుల బలం ఉంటే సరిపోదు, బలంతో పాటు అతీతమైన తెలివితేటలు కూడా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు భుజబలం కన్నా బుద్ధిబలమే రాజ్య సంక్షేమాన్ని దోహదపడుతుంది. అందుకే ఇద్దరికీ క్లిష్టమైన చిక్కు ప్రశ్నలతో బుద్ధి పరీక్ష నిర్వహించండి. అలానే వారి శాస్త్రజ్ఞానాలను కూడా పరీక్షించండి. దానిని బట్టి ఆ బుద్ధి పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఈ సోమనాథ మహాసామ్రాజ్యానికి కాబోయే మహారాజుగా ప్రకటించడం జరుగుతుందని చెప్పడంతో మంత్రివర్గం అంతా యువరాజులను అడగాల్సిన ప్రశ్నలను, చిక్కుముడులను సిద్ధం చేస్తున్నారు. అయితే శేషవాహనుడు ఫణీంద్ర యొక్క స్నేహితుడైన కారణంగా అతన్ని ఆ సమావేశం నుంచి దూరంగా ఉంచారు, రావణ్ నుంచి ఎటువంటి వ్యతిరేకత ఏర్పడకూడదని. ఆ తర్వాత 2 రోజులకు ఇద్దరికి బుద్ధి పరీక్ష కూడా నిర్వహించారు. అది కూడా అయిన తరువాత ఒకరోజు నిండు సభలో ఐరేంద్రి ఫణీంద్ర రావణ్ను దగ్గరికి పిలిచి ప్రజలందరి సమక్షంలో ఈ సామ్రాజ్యానికి కాబోయే మహారాజుగా ఫణీంద్ర పేరుని ప్రకటించింది. దానితో కోపోద్రిక్తుడైన రావణ్ తన కత్తితో ఫణీంద్రను ఐరేంద్రదేవిని అక్కడికక్కడే చంపాలన్న కోపంతో తన పిడిలో ఉన్న కత్తిపై చెయ్యి వేసి ఆవేశంగా అది బయటకు తీసేలోపు అక్కడికి కంగారుగా ఒక సైనికుడు వచ్చి, మహారాణి, చిన్న యువరాణి సౌదామినీదేవి గారు హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయారని చెప్పడంతో రావణ్ తన కోపాన్ని మర్చిపోయి కంగారుగా ఫణీంద్ర వాళ్ళతో కలిసి అక్కడికి వెళ్ళాడు. వైద్యులు ఆమెను పరీక్షించి ఆహారం పుచ్చుకోకపోవడంతోనే ఆమెకి ఇలా అయిందని చెప్పడంతో ఐరేంద్రి ఫణీంద్రలు ఒకరినొకరు చూసుకున్నారు, తను తినకపోవడం ఏంటా అని. అందరూ సౌదామిని దగ్గరకు వెళ్ళాక ఐరేంద్రీదేవి ఎందుకు తినడం లేదని అడగడంతో సౌదామిని చెప్పడానికి భయపడి బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. దానితో త్రివేణి మాట్లాడుతూ, అంటే మహారాణి, సౌదామిని తన కులదేవతైన అమ్మవారి కొరకు ఈ నవరాత్రుల్లో కటిక ఉపవాసం ఉంటుంది. అందుకే ఈ 9 రోజులు ఒక పూట పండ్లు తీసుకోవడం తప్ప అసలేం తినదు. అందుకే ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది. నేనెప్పుడూ వద్దని చెప్పినా కూడా నా మాట వినదు. ఇప్పుడు కూడా ఉపవాసం ఉంటే ఫణీంద్ర గారి చెప్తానన్నా కూడా నాతో ఒట్టు వేయించుకుని నన్ను ఓరు కట్టేసి ఎక్కడ మీరు తిడతారనే భయంతో ఇన్ని రోజులు తను తింటున్నట్టుగా మీ ముందు నటించింది అంది త్రివేణి. దానితో ఫణీంద్ర సౌదామిని వైపు కోపంగా చూడగా ఐరేంద్రీదేవి మాత్రం సౌదామిని తలనిమురుతూ, పిచ్చిపిల్ల, నీ ఉపవాసం ఉంటే నేనెందుకు తిడతాను చెప్పు? కాకపోతే ఇంత కఠిన ఉపవాసం ఉండి మాత్రమే కాదు, మామూలుగా ఉంటూ కూడా నీ భక్తి నా తల్లికి చూపించుకోవచ్చు. కాబట్టి ఇకపై మరీ ఇంత కఠిన ఉపవాసం ఉండకు, లేదంటే ఇంకెప్పుడు నీ ఉపవాసం ఉండకుండా చేస్తానంది చిరుకోపంగా. దానితో సౌదామిని సరేనన్నట్టుగా బుద్ధిగా తలూపడంతో జాగ్రత్త అంటూ ఐరేంద్రీదేవి ఆమె తలని మెరి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అందరూ కూడా వెళ్ళిపోతుంటే రావణ్ కూడా తప్పక కష్టంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మహారాణి గారు చెప్పింది విన్నావు కదా, కాబట్టి మిగిలిన 2 రోజులు ఒక పూట మాత్రమే నీ ఉపవాసం ఉండాలి, లేదంటే నేనే భోజనం తీసుకొచ్చి బలవంతంగా నీతో తినిపిస్తానని చెప్పి ఫణీంద్ర అక్కడే ఉండడంతో తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది త్రివేణి. ఫణీంద్ర చేతులు కట్టుకుని గర్జించే సింహంలా కోపంగా సౌదామిని వైపే చూస్తుంటే సౌదామిని మూతు ముద్దుగా పెట్టుకుని లేడి పిల్లల కాస్త భయంగా ఫణీంద్ర వైపు చూస్తోంది. ఇన్ని రోజులు నేను ఈ పోటీల్లో మునిగిపోయేటప్పటికీ నీవు నన్ను మభ్యపెడుతూ తింటున్నావని అబద్ధం చెప్పావా అని అడిగాడు ఫణీంద్ర. అందుకు సౌదామిని అవునన్నట్టుగా తల నిలువుగా పైకి కిందకు ఊపడంతో ఏదో ఘనకార్యం చేసినట్టుగా కొండపల్లి బొమ్మల ఎలా ఊపుతుందో చూడతాలా అని ముద్దుగా ఆమెను తిట్టుకుని ఆమె దగ్గరికి వెళ్ళి ఫణీంద్ర ఆమెను తన గుండెలో హత్తుకుని, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి ఉపవాసాలు అవి ఉండకు, అమ్మ చెప్పింది కదా, అలా మామూలుగా ఉంటానంటేనే ఉండు, లేదంటే లేదని. అవును, తినడానికి ఏమైనా రప్పించినా అని అడగడంతో ఇంకా 2 రోజులే కదండి ఉంది, ఈ 2 రోజులు కూడా ఎప్పట్లో ఉపవాసం ఉండి వచ్చే సంవత్సరం నుంచి మీరు చెప్పినట్టుగానే ఉంటాను అంది కళ్ళు పైకెత్తి ముద్దుగా బ్రతిమాలుతున్నట్టుగా సౌదామిని. నీ వేషాలు నా దగ్గర కాదు, 6 100 అయినా ఇప్పుడు నువ్వు తినాల్సిందే అని బయటకు వెళ్ళి
ఒక భటుడితో భోజనశాల నుంచి భోజనం తీసుకురమ్మని చెప్పి, దీనికోసమేనా ఈ 7 రోజులను దూరంగా పెట్టావు అని అడిగాడు ఆమె పక్కన కూర్చుంటూ. దానితో సౌదామిని, అవును, ఇప్పుడు నేను తినడానికైనా ఒప్పుకుంటాను, కానీ ఈ విజయదశమి అయ్యేంత వరకు మాత్రం దానికి మాత్రం ఒప్పుకోను అంది బొంగమూత పెట్టుకుని తల పక్కకు తిప్పుతూ చిరుకోపంగా. నేను కూడా నిన్నేం దగ్గరకు తీసుకోనులే, ఎందుకంటే భార్యాభర్తల సంభోగం అనేది ఇద్దరిష్టంతో జరగాలి, కానీ ఒకరికి మాత్రమే కలిగిన కోరికతో కాదు. అందుకే కదా మొన్నటి వరకు నువ్వు నన్ను దూరం పెట్టినా కూడా నేనేమనకుండా దూరంగా ఉన్నది అన్నాడు ఫణీంద్ర. దానితో సౌదామిని ఫణీంద్రను గట్టిగా హత్తుకుని, నా మొగుడు బంగారం అంటూ అతని చెంపపై ముద్దు పెట్టబోతుంటే ఫణీంద్ర తన చెంపపై అడ్డంగా చేయి పెట్టి, ఏంటిది, నన్ను దూరంగా ఉండమని నీవే ఇలా చేస్తున్నావు అని అడగడంతో, ఇది ప్రేమతో పెట్టే ముద్దే కదా, కాబట్టి ఏం కాదులే అని చెప్పి అతని చేతిని తీసేసి అతని 2 చెంపలపై ముద్దు పెట్టుకుంది. ఇక్కడ రావణ్ తన ఆంతరంగిక మందిరంలో అటు ఇటూ తిరుగుతూ తనకొచ్చే కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, ఈరోజు సింహాసనం నా చేయి జారిపోయింది, కోపంతో వాళ్ళని ఏదైనా చేద్దామంటే సౌదామిని అనే బలహీనత నన్ను ఆపేస్తోంది. ఇలా అయితే ఈ సింహాసనాన్ని నేను ఎప్పటికీ దక్కించుకోలేను. అందుకే ఏదో ఒక రోజు కోటలో ఎవరూ లేని సమయం చూసుకుని సౌదామిని బలవంతంగానైనా అనుభవించాలి. దానితో తన మానం పోయిందనే వంకతో ఆమె నోరు కట్టేసి ఈ ఫణీంద్ర ఐరేంద్రులను చంపి ఈ సింహాసనాన్ని అధిష్ఠించి సౌదామిని నా రాణిని చేసుకోవాలి. తనకి ఏదో ఒక పసరమందు పెట్టించి తన ఫణీంద్రను పూర్తిగా మర్చిపోయి నన్ను మాత్రమే ప్రాణంగా ప్రేమించేలా చేసుకోవాలి. ఆ ఫణీంద్ర కంటే ముందుగానే సౌదామిని నాకు కనపడి ఉండుంటే తను ఎలా అయినా నా ప్రేమలో దించుకునేవాడిని అనుకుంటూ సౌదామిని తను మొదటిసారిగా చూసిన రోజును గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఫణీంద్ర పెళ్లి పనుల వంకతో లోపలికి ప్రవేశించి సందు చూసుకుని ఈ హడావిడిలో ఫణీంద్రను ఐరేంద్రదేవిని చంపేయాలని తన తండ్రి రుద్రుడితో కలిసి కొంతమంది సామంతుల సైన్యంతో కోటలో కడుగుపెట్టిన రావణ్ తన ముఖం కనపడకుండా కప్పుకుని చుట్టూ పరిసరాలు గమనిస్తూ అతని కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే ఫణీంద్ర పెళ్లి కూడా అయిపోయింది, కానీ రావణ్కి మాత్రం అతన్ని చంపే అవకాశం దొరకలేదు. ఆ తర్వాతి రోజు సత్యనారాయణ వ్రతం తర్వాత సౌదామిని మేలి ముసుగులో ఉండి ఫణీంద్రతో పరాయమ్మాయిలా మాట్లాడేసి వచ్చేస్తూ ఉండగా అటుగా వస్తున్న రావణ్ చుట్టూ గమనిస్తూ అనుకోకుండా మేలి ముసుగులో ఉన్న సౌదామిని గుద్దడంతో ఫణీంద్ర ఆలోచనలో ఉన్న సౌదామిని అమ్మా అంటూ కిందకు పడేలోపు రెప్పపాటులో రావణ్ ఆమె చేయి పట్టుకుని ఆపాడు. ఆ ప్రక్రియలో సౌదామిని ముసుగు తొలగిపోవడంతో ఎక్కడ పడిపోతానన్న భయంతో కళ్ళు మూసుకున్న సౌదామిని చూసి రావణ్ గుండె లయతప్పింది. ఇది వరకెప్పుడూ చూడని అందం, దేవకన్యే స్వయంగా భువికి దిగొచ్చిందా అన్నట్టుగా ఉన్న ఆమె ముగ్ధ మనోహర రూపం చూసిన రావణ్ కొనురెప్ప వేయడం కూడా మరిచి సౌదామిన్నే చూస్తూ ఉండిపోయాడు. సౌదామిని తాను కింద పడలేదని నిర్ధారించుకుని ఒక కన్ను తెరచి చూసి తన్నెవరో పట్టుకున్నారని నిర్ధారించుకుని వెంటనే అతని నుంచి తన చేతిని విడిపించుకొని కాస్త మొహమాటంగానే పడిపోకుండా పట్టుకున్నందుకు ధన్యవాదాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె తన చెయ్యి విడిపించుకోవడంతో అప్పటి వరకు ఆమె మైకంలో ఉన్న రావణ్ తేరుకుని ఆమెతో మాట్లాడదాం అనుకునేలోపు ఆమె గుండెలపై పసుపచ్చగా దర్శనమిచ్చిన తాలిబొట్టును చూసి అతని ప్రపంచం స్తబ్దుగా మారిపోయింది. ఈలోపే సౌదామిని ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయింది. ఇంతలో అక్కడికి ఒక పనివాడు వచ్చి, నువ్వు భలే అదృష్టవంతుడివయ్యా, అందుకే అంత అందమైన యువరాణి చేయి పట్టుకునే అవకాశం వచ్చిందంటుంటే ఆ మాట విని రావణ్ ఇంతగా అమ్మాయి ఎవరు అని అడగడంతో ఆమె యువరాజు ఫణీంద్ర గారి భార్య సౌదామిని దేవి గారు. నిన్న ఆవిడ మేలు ముసుగులో పీటలపై కూర్చోవడంతో బహుశా నీవు చూసుండవడంతో ఈసారి రావణ్ మెదడు స్తబ్దుగా మారిపోయింది. ఆ తర్వాత అతని సౌదామిని గురించి కొన్ని వివరాలు అడిగి తెలుసుకుని ఆ రోజు రాత్రికి వారి శోభనమని తెలిసి అలా అర్ధరాత్రి వేళ గందరగోళం సృష్టించి వారి మొదటి రాత్రి ఆగేలా చేశాడు. మహారాజు పట్టాభిషేకం జరిగే రోజు రానే వచ్చింది. ప్రజలందరూ ఎంతో సంతోషంగా తాము మెచ్చే యువరాజే తమకి మహారాజు కాబోతున్నందుకు సంబరాలు చేసుకుంటున్నారు. ఫణీంద్ర చేత అన్ని కార్యక్రమాలు పూర్తి చేయించి పండిత మహాశయులంతా అనర్గళంగా ఆకాశాన్నంటే ఎంత గట్టిగా మంత్రాలను చదువుతుండగా ఐరేంద్రీదేవి ఫణీంద్ర తలపై మహారాజు కిరీటం ధరింపచేసింది. ఆ తర్వాత ఫణీంద్ర రాజుగా ప్రజలకు ప్రతిజ్ఞ చేసిన తరువాత సౌదామిని మహారాణి చేసి ఆమెకు కూడా కొన్ని బాధ్యతలను అర్హతలను పట్టం కట్టారు. ప్రజలందరూ జయ జయధ్వనులతో ఇద్దరిని కీర్తించి కొనియాడారు. ఆ తర్వాత ఐరేంద్రీదేవి మాట్లాడుతూ, రుద్రప్రతాపుడు ఎలాంటి వాడైనా సరే తన కుమారునికి సింహాసనం దక్కుతుందనే ఆశతో తన ప్రాణాన్ని త్యజించడం జరిగింది.
కానీ రావణ్ మహాదేవ్ ప్రతాపుడు బుద్ధి పరీక్షలో మన మహారాజైన ఫణీంద్ర మీద కొంచెం వెనకబడడంతో తన ఈ సింహాసనాన్ని కోల్పోవడం జరిగింది. కానీ నేను రుద్రప్రతాపుడికి ఇచ్చిన మాటకి, అతని ఆత్మత్యాగానికి ఒక అర్థం కల్పించడం కోసం ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. బహుశా ఇది చరిత్రలో ఎక్కడా వినని, ఇకపై ఎప్పుడూ జరిగిన విషయం అనుకుంటా. అదేంటంటే, ఇప్పుడు రాజమాత అయిన నేను నా రాజమాత అధికారాలన్నీ రావణ్ మహాదేవ్ ప్రతాపుడికి పట్టం కట్టబోతున్నాను. ఒక రాజమాతకుండే అధికారాలు మీకు తెలిసే ఉంటాయి కదా. కొన్ని విషయాలలో రాజుతో పాటు రాజమాతకు కూడా సమాన హక్కులుంటాయి. రాజు తీసుకునే ప్రతి నిర్ణయంలో రాజమాత ఆమోదం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అందుకుగాను నేను నా అధికారాన్ని త్యజిస్తూ దాన్ని రావణ్ మహాదేవ్కి పట్టం కడుతూ అతన్ని ఉపరాజుగా ప్రకటిస్తున్నాను. ఒకవేళ అత్యవసరమైన సమయంలో మన మహారాజు గారు మనకు అందుబాటులో లేని సమయంలో ఉపరాజైన రావణ్ మహాదేవ్ ప్రతాపుడు మన మహారాజు చేయాల్సిన విధులను నిర్వహిస్తాడని తన నిర్ణయాన్ని తెలియచేయడంతో అందరూ దానికి ఒప్పుకున్నారు. రావణ్ కూడా మనసులో, ఈ మాత్రం అధికారం నా చేతిలో ఉంటే చాలు, మిమ్మల్ని ఒక ఆట ఆడుకోవడానికి అనుకుని తను కూడా అందుకు ఒప్పుకుని ఆ అధికారాన్ని స్వీకరించాడు. కొన్ని రోజులు ఎటువంటి గందరగోళం సృష్టించకుండా అందరికీ తనపై నమ్మకం కుదరడం కోసం మంచిగా ఉన్నట్టుగా నటిస్తూ తనకు అవసరం అనుకున్న ప్రతి ఒక్కరిని మచ్చిక చేసుకుంటున్నాడు రావణ్. ఎవరెలా ఉన్నా కూడా ఫణీంద్రకు మాత్రం రావణ్ని అస్సలు నమ్మాలనిపించదు. అందుకే రాజ్యానికి సంబంధించిన విషయాల గురించి తప్పిస్తే ఇక ఏ విషయాలు మాట్లాడేవాడు కాదు. తనెంత దూరం పెడుతున్నా, ఒక్కొక్కసారి విసుక్కుంటున్నా కూడా రావణు ముఖంలో చెరగని చిరునవ్వును చూసి ఫణీంద్రకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఫణీంద్ర ఇంకా రావణ్ణి తన అన్నగా స్వీకరించలేదని గ్రహించిన ఐరేంద్రీదేవి సౌదామినులు రావణ్తో కలవడానికి ప్రయత్నించమని, నీవతని దూరం పెడుతుంటే అతనిలో ఓపిక నశించి తన తండ్రిలా మారి ఈ రాజ్యాన్ని చెడుతాలు పెట్టే అవకాశం ఉందని, అది ఈ రాజ్యానికి అంత మంచిది కాదని, అందుకే రావణ్ణి స్వీకరించి అతనితో స్నేహంగా ఉండమని వారిద్దరూ పదే పదే చెప్తుండడంతో అప్పటి నుండి ఫణీంద్ర కూడా రావణ్తో కలవడానికి ప్రయత్నిస్తూ స్నేహంగా ఉంటున్నాడు. అసలే దూరంగా ఉన్నప్పుడు తన అభినయ పాత్రతో ఫణీంద్రని ఆశ్చర్యపోయేలా చేసిన రావణ్ ఫణీంద్ర తనతో కలుస్తూ ఉండేటప్పటికీ తన నటనలో జీవించేసి ఫణీంద్ర కూడా పూర్తిగా తను నమ్మేలా చేసుకున్నాడు. అలా రోజులు నెలలు గడుస్తున్నాయి. ఒకరోజు తమ మిత్రరాజ్యం నుంచి తమకు యుద్ధంలో సహాయం చేయాల్సిందిగా కోరుకుంటూ ఒక విన్నపం రావడంతో రాజైన ఫణీంద్ర అక్కడ ఖచ్చితంగా వెళ్లాల్సి ఉండి, తను ఏదైనా అత్యవసర అవసరాలకు రాజ్యం విడిచి వెళ్లాల్సి వస్తే ఉపరాజుగా ఉంటూ తన విధులు నిర్వర్తించాల్సిన రావణ్కి రాజ్యక్షేమాన్ని అప్పజెప్పి తన సైన్యంలో సగం సైన్యంతో కలిసి ఆ రాజ్యానికి పయనమయ్యాడు ఫణీంద్ర. అతను వెళ్లిన మరో 5 రోజులకు ఐరేంద్రీదేవి తన అన్నకుమారుని యొక్క వివాహానికై తన తండ్రి రాజ్యానికి వెళ్లాల్సి ఉండి రావణ్తో రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి సౌదామినితో, నేను నా మేనల్లుడి వివాహానికి వెళ్తున్నాను సౌదామిని, రావడానికి కనీసం ఒక 10 రోజులైనా పట్టొచ్చు. ఫణీంద్ర లేని సమయంలో నిన్ను కూడా నాతో తీసుకెళ్లాలనుంది. కాకపోతే ఒక మహారాణిగా ఇక్కడ నువ్వు నిర్వర్తించాల్సిన బాధ్యతలు చాలానే ఉన్నాయి, అవి నీకు కూడా తెలుసు. అందుకే నేను నిన్ను తీసుకెళ్ళలేకపోతున్నాను. మేము వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండు. నీ భర్తపై ఎటువంటి బెంగ పెట్టుకోకు. నీ భర్త సామర్థ్యం గురించి నీకు తెలియంది కాదు. ఆ యుద్ధంలో అందరినీ ఒంటి చేత్తో మట్టి కరిపించి ఒంటి మీద చిన్న ఘాటు కూడా లేకుండా తిరిగొస్తాడు, చూస్తూ ఉండు. అంతేకాని తనపై బెంగ పెట్టుకుని తినడం మానేకు. చూడు 5 రోజులకి ఎలా చిక్కిపోయావో. సరేనా? ఇక నేను వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి అంటూ సౌదామిని నుదుటిపై ముద్దు పెట్టుకుని అక్కడి నుంచి తన తండ్రి రాజ్యానికి వెళ్ళిపోయింది ఐరేంద్రీదేవి. అప్పటికే ఫణీంద్ర వెళ్ళి ఒక 10 రోజులు అయిపోయింది. ఒకరోజు రావణ్ ఏదో ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ రోజు రాత్రి రాజకోటలో ఎక్కువ మంది లేకుండా చేసి ఆ తర్వాత సౌదామిని ఏం చేస్తుందో చూడడానికి ఆమె గదికొచ్చి అక్కడున్న ద్వారపాలకుల్ని చూసి వారితో, రాజకోట ద్వారం దగ్గర ఉండాల్సిన సైనికుల దళంలోని కొంతమంది మహారాజుతో వెళ్ళిపోయారని, అక్కడున్న కాపలాదాలు సరిపోరని, మీరు కూడా వారు వచ్చేంత వరకు అక్కడే కాపు కాయండి అని ఆదేశించడంతో వారు ఉపరాజుగారి ఆజ్ఞను కాదనలేక అక్కడి నుంచి కోట ద్వారం దగ్గరకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత రావణ్ మెల్లిగా లోపలికి తొంగి చూడగా సౌదామిని తన ఆభరణాలను తీసేసి జుట్టు విరబోసుకుని తన శయ్యపై బోర్లా పడుకుని ఫణీంద్ర కోసం ఆలోచిస్తోంది. ఆచ్ఛేదనంగా ఉన్న నడుమును చూస్తూ, ఇంత అందం నాకు ఎప్పుడెప్పుడు దక్కుతుందా అని ఎదురుచూడని రోజంటూ లేదు సౌదామిని. నీ అందాన్ని నేను మాత్రమే పూర్తిగా అనుభవించాలని, నువ్వు నాకు మాత్రమే దక్కాలనే వాంఛతో ఆ ఫణీంద్ర నీ మీద చెయ్యి వేయకుండా నీ అంతటి నీవే వాడిని దూరం పెట్టేలా చేశాను. ఇక నీ అందం ఈరోజు పూర్తిగా నా దాసోహం కాబోతోంది సౌదామిని.
ఈరోజు నా జన్మ ధన్యం కాబోతుందనుకుని తనతో ఆ రోజు సౌదామిని గుడుకు తీసుకెళ్ళడానికి చేతులు కలిపిన అదే చెలికత్త ద్వారా మత్తు పదార్థం కలిపిన పాలనిచ్చి పంపించి ఎలా అయినా సౌదామిని చేత తాగించమని చెప్పి పంపించాడు. ఆ అమ్మాయి సరేనని చెప్పి సౌదామిని దగ్గరకు వెళ్ళి తను తెచ్చిన పాలను పక్కన పెడుతూ ఆమె ముందుకు వంగి, మా మహారాజు గారు రాజ్యం విడిచిపెట్టి వెళ్ళి ఎన్నో రోజులు కాలేదు, అప్పుడే మా మహారాణి గారికి విరహవేదన ఎక్కువైపోయినట్టుగా ఉందే అంది ఆట పట్టిస్తున్నట్టుగా. దానితో సౌదామిని లేచి కూర్చుంటూ, ఆయన నాకు ఒక గడియ దూరంగా ఉంటేనే నేను భరించలేను, అలాంటిది ఆయన ఇన్ని రోజుల నుంచి నాకు దూరంగా ఉన్నారు, అలాంటప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వే చెప్పు అంది బొంగమూతి పెట్టుకుని. దాంతో అమ్మాయి, అవునా, అలా అయితే మీరు ఈ పాలన తాగండి, మా మహారాణి గారికి ఒక తీయని వార్త చెప్తాను అంటూ ఆ పాలను అందుకుని సౌదామిని ముందు పెట్టింది. దాంతో సౌదామిని, అవునా, ఏంటది అని అడిగింది. ఆ అమ్మాయి సౌదామిని చేతిని తీసుకుని ఆ పాలను ఆమె చేతిలో పెడుతూ, ముందు మీరు పాలు తాగండి, అప్పుడే చెప్తాను మీకు అంది స్థిరంగా. దానితో సౌదామిని ఇంకేం చేయలేక, సరే తాగుతాను, ఒకవేళ నువ్వు చెప్పే వార్త నాకు తీయగా లేకపోతే అప్పుడు చెప్తాను ఈ సంగతి అంటూ ఆ పాలు తీసుకుని మొత్తం తాగేసి, ఇప్పుడు చెప్పు ఆ తీయని వార్త ఏంటో అని అడిగింది. అదేంటంటే ఏమిటంటే అని అమ్మాయి సాగదీస్తుంటే, అబ్బా నాంచకుండా త్వరగా చెప్పు విషయమేంటో అంది కాస్త విసుగ్గా. సరే మహారాణి, చెప్పేస్తున్నాను, మీరు కంగారు పడిపోకండి, నేను మీకు ఇచ్చిన పాలు ఎవరిచ్చారనుకుంటున్నారు అని అడిగింది ఆ అమ్మాయి. ఇంకెవరిస్తారు, ఏ గేదో ఇచ్చుంటుంది అంది వెటకారంగా సౌదామిని. దానితో అమ్మాయి బయట నిలబడి తమ వైపే చూస్తున్న రావణ్ణి చూసి తనకొచ్చే నవ్వును ఆపుకుంటూ, అబ్బా మహారాణి, పాలు ఇచ్చారంటే నాకు ఇచ్చి మీకు పంపించింది ఎవరనుకుంటున్నారని అడుగుతున్నా అందా అమ్మాయి. దానితో సౌదామిని, ఆ ఎవరో కూడా నువ్వే చెప్పేసే, నాకు ఆలోచించేంత ఓపిక లేదు, ఎందుకో తెలియదు కానీ ఈరోజు బాగా నిద్రొచ్చేస్తోందంటూ కళ్ళు నులుముకుంటోంది సౌదామిని. హో అవునా, సరే నేనే చెప్పేస్తాలే మహారాణి, ఈ పాలన నాకు ఇచ్చి మీకు ఇచ్చి రమ్మంది స్వయాన మన మహారాజు గారే అంది. దానితో సౌదామిని ఒక్కసారిగా ఆశ్చర్యంగా లేచి నుంచుని, ఏంటి నీవు చెప్పేది, ఆయన తిరిగొచ్చేశారా అని అడిగింది. అవును మహారాణి, మన మహారాజు గారు తిరిగొచ్చేశారు అందా అమ్మాయి. ఓ అవునా, అయితే ఉండు, నేను ఇప్పుడే వెళ్ళి ఆయన కలిసి వస్తానని చెప్పి వెళ్ళబోతుంటే ఆ అమ్మాయి, అయ్యో మహారాణి ఆగండి, మహారాజు గారు ఇప్పుడు ఒక ముఖ్యమైన పనిలో ఉన్నారు, అందుకే నాకు ఈ పాల గ్లాసుని ఇచ్చి ఇది మీకు ఇచ్చి మిమ్మల్ని ఆయన రాక్కోరకు సిద్ధంగా ఉండమని చెప్పి పంపించారందా అమ్మాయి. దానితో సౌదామిని, ఓ అలాగా, సరే ఇక నువ్వు వెళ్ళు అని చెప్పి ఆమెను పంపించేసి తను తయారు కావడానికి ముందుకు కదిలేలోగా తన తల తిరుగుతున్నట్టుగా అనిపించి తల పట్టుకుని అలానే మంచంపై కూర్చుండిపోయి, నా తలెందుకు ఇలా తిరుగుతోంది అనుకుంటూ తనలోని మోహభావాలు పెరగడం మొదలవుతూ ఉంటే అలానే కూర్చున్న సౌదామిని తన మెడ వెనక్కి వంచి తన గుప్పిట్లలో దుప్పటిని బంధించి కాళ్ల వేళ్లను గట్టిగా ముడిచి తన మునిపంటితో కింద పెదవిని నలుపుతూ తనకు కలుగుతున్న భావాలకు శ్వాస భారంగా మారుతుంటే ఆమె ఎద ఎగిసిపడుతూ ఉంది. ఆ అమ్మాయితో మాట్లాడి లోపలికొచ్చిన రావణ్ సౌదామిని నా స్థితిలో చూసి ఆ క్షణమే ఆమెను దగ్గరికి తీసుకోవాలనిపించి ముందుకు కదిలి వెంటనే ఆగిపోయి తన మనసులో, నేను తొందరపడ్డా అంత మంచిది కాదు, ముందు తను నన్ను గుర్తుపట్టే స్థితిలో ఉందో లేదో తెలుసుకోవాలనుకుని గొంతు మార్చుకుని పనిందర్లా సౌదామిని అని పిలిచాడు. దానితో సౌదామిని కళ్ళు తెరిచి మసగబారిన తన కళ్ళతో ఆ వచ్చిన వ్యక్తి ఒడ్డు పొడవు పోల్చుకుని పనిందర్లాగే అనిపించడంతో మత్తుమత్తుగా, ఏవండి మీరేనా అని అడిగింది. అందుకు రావణ్, సౌదామిని నేనే అంటూ సంతోషంగా ఆమె దగ్గరకు వస్తూ, అవును నేను పంపించిన పాలు తాగావా అని అడిగాడు. తాగాను, అసలు ఆ పాలలో ఏం కలిపారండి, నాకెందుకు ఇలా కళ్ళు తిరుగుతున్నాయి, నాకు లోపలంతా ఒకలా అయిపోతుంది, దయచేసి నన్ను దగ్గరికి తీసుకోండి, నేను ఈ మోహభావాలను అదుపు చేసుకోలేకపోతున్నాను అంది సౌదామిని. నిన్ను ఈ రోజు పూర్తిగా అనుభవించాలనే కదా సౌదామిని నువ్వు తాగిన పాలల్లో మోహం కలిగించే మందును కలిపాను, వస్తున్నా బంగారం, వచ్చి నీ బాధను నేను తొలగిస్తాగా అంటూ సౌదామిని దగ్గరికి వెళ్ళి ఆమెను తన కౌగిల్లో బంధించి ఆమె మెడపై తన ముఖంతో రాస్తూ ఆమెను ఎత్తుకుని మంచంపై చేర్చి ఆమెపై ఒరిగాడు రావణ్. సౌదామిని అప్పుడే పూర్తిగా స్పృహ కోల్పోతూ ఉండడంతో అతని స్పర్శను గుర్తించలేకపోతోంది. రావణ్ ఆమె శరీరంపై తన వేళ్లతో రాస్తూ,
ఈరోజు పూర్తిగా నువ్వు నాదానివి కాబోతున్నావు సౌదామిని. ఇప్పుడు నువ్వు స్పృహలో లేకుండానే, నీకు ఇష్టం లేకుండా జరుగుతున్నా కూడా ఏదో ఒక రోజు నీ అంతట నీవు నీ మనస్ఫూర్తిగా నాతో శయనించే ఆ రోజు కోసం కళ్ళు కాయలు కాచేలు ఎదురు చూస్తూ ఉంటాను. ఏ మాయో మంత్రమో వేసి ఎలా అయినా సరే నీ మనసును పూర్తిగా నా వైపు తిప్పుకొని నిన్ను నా ఈ కోటకు, నా హృదయానికి రాణిని చేసి నీతో కాలాన్ని గడుపుతూ ఈ రాజ్యాన్ని నాకు నచ్చినట్టుగా ఎలుకుంటూ జీవిస్తాను. దానికి శ్రీకారం నీతోనే చుట్టబోతున్నాను సౌదామిని. ఇప్పుడు నిన్ను నా దాన్ని చేసుకుని నిన్ను నేను ఇలా చేశానని నువ్వెవరికి చెప్పుకోలేక నీలో నువ్వే కుమిలిపోతుంటే నువ్వెందుకు ఇలా అయిపోయావో తెలియక నీ బాధ చూసి ఆ పణీంద్ర కూడా బలహీనపడిపోతాడు. ఆ బలహీన క్షణంలో నాతో సమానమైన పణీంద్రను అదును చూసి చంపేసి ఆవెనికే కుమారుడు మరణించాడని దుఃఖంలో ఉన్న ఐరేంద్రదేవుని కూడా చంపేసి ఈ సింహాసనాన్ని అధిష్ఠించి నీతో నేను కన్న కళ్ళన్నీ నెరవేర్చుకుంటాననుకుంటూ ఆమె నుంచి సహజంగా వచ్చే సుగంధపూల పరిమళాల సువాసన చూస్తూ ఆ బ్రహ్మదేవుడు చాలా శ్రద్ధ పెట్టి ప్రపంచంలో ఉన్న అందమైన పూలన్నిటితో నేను తయారు చేసినట్టున్నాడు సౌదామిని అనుకుంటూ తనలో కలుగుతున్న భావాలను తాళలేక అటు ఇటు దొల్లుతున్న సౌదామిని చూసి తమకంగా కళ్ళు మూసుకుని ఆమె మెడను చేరి ఆమె మెడవంపులో ముద్దు పెట్టాడు. దానితో అంత స్పృహలో కూడా సౌదామిని అది తన భర్త స్పర్శ కాదని గుర్తించి అతన్ని నెట్టేయడానికి చేతిని పైకి లేపింది. కానీ అప్పటికీ ఆ మత్తు ఒళ్ళంతా పాకేయడంతో ఆమె శరీరం కూడా ఆమె సహకరించక తన జీవితం నాశనం కాబోతుందని అర్థమై మౌనంగా కన్నీళ్లు కారుస్తోంది సౌదామిని. రావణ ఆమె కన్నీళ్లు తుడుస్తూ, ఇప్పుడు నువ్వు బాధపడినా కూడా భవిష్యత్తులో నీకు నువ్వుగా నా దగ్గరకు వచ్చేంత ప్రేమగా నువ్వు నన్ను ప్రేమించేలా చేసుకుంటాను సౌదామిని అంటూ ఆ చర్యలో ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. అప్పటికే సౌదామిని పూర్తిగా స్పృహ కోల్పోయింది. తనకేం జరుగుతుందని తనకేం తెలియదు. తరువాత రోజు సాయంత్రానికి కళ్ళు తెరిచిన సౌదామిని అడుగు తీసి అడుగు కూడా వేయలేనంత నీరసంగా అయిపోయి తన పొత్తి కడుపులో నొప్పి వస్తుంటే అక్కడ చెయ్యి పెట్టుకుని అతి కష్టంగా తన శయ్యపై నుండి లేచి కూర్చుని అప్పటికి కూడా తల కాస్త తిరుగుతుండడంతో తల పట్టుకుని అసలు తనకి ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటోంది. నిన్న అమ్మాయి వచ్చి పణీంద్రిచ్చాడని చెప్పి తనకి పాలనివ్వడం, అది తాగినప్పటి నుంచి తనకి తల తిరిగి మోహభావాలు కలగడం అన్నీ గుర్తొస్తుంటే అసలు ఆ పాలలో ఏం కలిపారు? తనేమో ఆయన ఇమ్మన్నారని చెప్పి నా చేత తాగించింది. ఆ తర్వాత అంటూ జరిగింది మొత్తం గుర్తురాగానే ఒక్కసారిగా తన గుండాగినంత పనై భయంతో శయ్యపై నుంచి లేచి నిలబడి తన శరీరం అంతా పరిశీలించుకుంది. తన శరీరం అంతా అక్కడక్కడ గోటి గుర్తులు, తన మెడపైన పంటిగాటు కనపడడంతో సౌదామిని ఒక్కసారిగా ఉన్న చోటు నుంచి కుప్పకూలిపోయి ఏడుస్తూ అసలు నాకేం జరిగింది, ఏం జరిగిందో ఏంటో ఏం గుర్తు రావడం లేదేంటి నాకు. ఆయన రూపంలో నా దగ్గరకు వచ్చింది ఎవరు? నన్ను దగ్గరికి తీసుకున్న వ్యక్తి ఎవరు? అతను నా మెడపై ముద్దు పెట్టడం, అతని స్పర్శ ద్వారా అది ఆయన కాదని గుర్తించి నేను అతన్ని ప్రతిఘటించడం వరకే నాకు గుర్తొస్తోంది. ఆ తర్వాత నాకేమైంది? తను నన్ను ఏమైనా చేశాడా? నే అపవిత్రమైపోయానా? ఆ వచ్చింది ఎవరు? ఎందుకు నన్ను ఇలా చేశారు అంటూ బోర్ని ఏడుస్తోంది. కొంతసేపటికి సౌదామిని ఎలా ఉందో చూడ్డానికి అటుగా వచ్చిన రావణ్ గుండెలవసేలా ఏడుస్తున్న సౌదామిని చూసి ఆమెను అలా చూసి తట్టుకోలేక ఆమెను ఊరుకోపెట్టడానికి ఆమె దగ్గరకు వెళ్ళిన రావణ్, సౌదామిని ఎందుకిలా నేలపై కూర్చుని ఎందుకిలా ఏడుస్తున్నావు? ముందు పైకిలే అంటూ ఆమె భుజాలపై చెయ్యి వేసి ఆమెను పైకి లేపడానికి ప్రయత్నిస్తుంటే సౌదామిని ఒక్కసారిగా హే నన్ను ముట్టుకోకు అంటూ అరుస్తూ రావణ్ణి గట్టిగా వెనక్కి తోసేసింది. రావణ్ 2 అడుగులు వెనక్కి వేసి కింద పడిపోయేవాడల్లా తన్ని తాను నిలదొక్కుని సౌదామిని ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? నన్ను ఎందుకిలా తోహేశావు అని అడిగాడు అమాయకంగా. సౌదామిని రౌద్రంగా కళ్ళు 2 పెద్దవి చేసి ఎరుపెక్కిన కళ్ళతో కోపంగా రావణ్ణి చూస్తూ హే నటించుకో, నేను ఇలా చేసింది నువ్వేనని నాకు బాగా తెలుసు అంది గట్టిగా. దానితో రావణ్ దగ్గరకు వస్తూ హో తెలిసిపోయిందా? కానీ ఎలా కనిపెట్టావు సౌదామిని అని అడిగాడు ఏం పట్టనట్టుగా. దానితో సౌదామిని వెనక్కి అడుగులు వేస్తూ ఛీ నీ నీచమైన స్పర్శ ద్వారా కనిపెట్టాను, నన్ను ఇలా చేసిన నీచుడు నువ్వేనని నీ తుష్టమైన స్పర్శ ద్వారా కనిపెట్టాను అని ఏడుస్తూ అసలు నీకు మనసు ఎలా వచ్చింది? నువ్వు అసలు మనిషివేనా? వావి వరుసలనే ఉన్నాయా నీకు? నేను నీ తమ్ముడి భార్యను, అలాంటి నన్ను ఇలా చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఛీ నేను చూస్తుంటే నాకు కంపరం ఎక్కిపోతోంది. నీలాంటి నీచుడు తాకిన ఈ శరీరంపై నాకే అసహ్యం వేస్తోంది. తెలియకుండానే నా భర్తకు నేను ద్రోహం చేశాను.
ఒక చెడిపోయిన దానిగా నేను ఆయన ముందుకు వెళ్ళి నిలబడలేను. అందుకే నేను బ్రతకూడదు, నేను చచ్చిపోవాలి, నేను వెంటనే చచ్చిపోవాలంటూ అక్కడే పండ్ల బుట్టలో ఉన్న కత్తిని తీసుకుని తన కడుపులో పొడుచుకునేలోపు రావణ్ ఏదో అండంతో ఒక్కసారిగా కత్తిని వదిలేసింది సౌదామిని. అసలు రావణ్ సౌదామినితో ఏం చెప్పుంటాడు? సౌదామిని విన్న విషయమేంటో తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ విని మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ స్టార్ట్ చేయకండి. కథని పూర్తిగా విని అప్పుడు మీ అభిప్రాయం తెలపండి, సరేనా? ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.